ఇక కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్ట్ వద్ద 3.35 కోట్లు పట్టుబడింది. నగదు తరలిస్తున్న బెంగళూరుకు చెందిన చేతన్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైకి చెందిన అరుణ్ దగ్గర డ్రైవర్గా చేతన్ కుమార్ పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాయగఢ్ నుంచి బెంగళూరు తరలిస్తుండగా నగదు పట్టుకున్నట్లు ఎస్పీ వకీరప్ప వెల్లడించారు. రెండు ఇంపార్టెంట్ సీజర్ గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన అంతరాష్ట్ర చెక్ పోస్ట్ అయిన పంచలింగాల చెక్ పోస్ట్, ఇది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో చెక్ పోస్ట్, అంటే ఎక్సైజ్ చెక్ పోస్ట్గా మనము స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఫార్మ్ అయిన తర్వాత అంతరాష్ట్ర చెక్ పోస్ట్ పంచలింగాల సరిహద్దులు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు ఈ యొక్క చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్ పోస్టు రౌండ్ ది క్లాక్, అంటే 24/7 ఎక్సైజ్ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది వెహికల్ చెకింగ్ ఉంటారు. దాంట్లో భాగంగా నిన్న సాయంత్రం సుమారు 6:30 ఆ సమయానికి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ దుర్గయ్య మరియు ఆయన టీము వెహికల్ చెక్ చేస్తుండగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఒక ఎస్ఆర్ఎస్ ట్రావెల్ బస్ని ఆపి ఆ బస్సులో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ ఒక్కొక్కరిని చెక్ చేయగా అదే బస్సులో ప్రయాణిస్తున్న బిఏ చేతన్ కుమార్ 27 years, ఈయన స్వస్థలం బెంగళూరు. ఈయన ట్రావెల్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సో ఈయన 2 ట్రాలీ బ్యాగ్ పట్టుకొని ప్యాసింజర్ సీట్లో ప్రయాణం చేస్తుండగా అనుమానంతో ఆ 2 ట్రాలీ బ్యాగ్స్ కూడా చూపించారు. ఇక్కడ ఉన్నాయి ట్రాలీ బ్యాగ్స్. ఓపెన్ చేసి చూడగా దాంట్లో ఈ 3,05,35,500 3,05,35,500 నగదు దొరికింది.